శౌర్య స్నానానికి వెళ్లి కావాలనే రామ టవల్ తీసుకురా అని గట్టిగా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు. రామ, అస్మిత ఇద్దరు కూడా శౌర్య మాటల్ని వింటారు. ఇప్పుడు రామలక్ష్మిని టవల్ తీసుకురమ్మని చెప్పి బాత్రూమ్ లోకి లాక్కొని రొమాన్స్ చేయాలని ఉన్నావా శౌర్య సార్? నేను చెయ్యనివ్వను కదా. నేనుండగా అది జరగదు శౌర్య సార్. నేనే టవల్ తీసుకొచ్చి ఇస్తాను. అప్పుడు మీరు నన్ను లోపలికి లాక్కుంటారు అని అస్మిత చాలా ప్లాన్ ప్రకారం టవల్ పట్టుకొని డోర్ ని కొడుతూ ఉంటుంది. నోరు తెరిచి మాట్లాడకుండా బాత్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. ఓహో, రామ టవల్ తీసుకువచ్చిందనమాట అని శౌర్య టవల్ పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇటుపక్కేమో అస్మిత టవల్ పట్టి లాగుతూ ఉంటుంది. అబ్బా, ఎంత లాగినా రామ నా పైకి పడదేంటి అని శౌర్య చాలా గట్టిగా రాగుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రామలక్ష్మి సార్ నేను తెస్తున్నాను సార్ అని టవలు అని అరుస్తూ వస్తూ ఉంటుంది. అయ్యో, ఈ రామలక్ష్మి వచ్చేస్తుంది అని అస్మిత సారీ చేతికి టవల్ ఇవ్వకుండా టవల్ పట్టుకొని తలుపు చాటుకు వెళ్లి దాక్కుంటూ ఉంటుంది. అస్మిత టవల్ లాక్కు వెళ్లేటప్పుడు పొరపాటున శౌర్య బాత్రూమ్ లో నుంచి చాలా ఫోర్స్ గా యువతలకి కింద పడిపోతూ ఉంటాడు. సరిగ్గా రామలక్ష్మి అప్పుడే అక్కడికి వస్తుంది. ఇక రామపై శౌర్య పడిపోతాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని ఉంటే తలుపు చాటున దాక్కొని ఉన్న అస్మిత ఇద్దంతా చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. అబ్బా, నాకు ఫేవర్ గా జరుగుతుంది అనుకున్న ప్రతిసారి కూడా వీళ్ళకే ఫేవర్ గా జరుగుతోంది. ఏంటి నా ప్లాన్ ఇలా పెడుతున్నాయి అని అస్మిత చాలా చాలా బాధపడుతూ కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శౌర్యన్ మాత్రం ఇదే అవకాశం అనుకుంటూ రామాని అసలు వదలకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తరుముతూ ఉంటారు.